Hello guys, welcome back to our YouTube channel. कैसे हो? Hope you all good. రైట్, ఇప్పుడు టైం అయితే కనుక 11:30 అయింది. సో ఇంట్లో అలా కూర్చొని చాలా బోర్ కొడేస్తుంది. సో ఎక్కడికి వెళ్దామా అని ఆలోచిస్తున్నా. మేబీ చూద్దాం, కొంచెం బెస్ట్ ప్లేస్కి అయితే వెళ్దాం. క్లైమేట్ చూస్తే చల్లగానే ఉంది, అలాగని చెప్పి వేడిగా లేదు. సో మీడియం టెంపరేచర్, సో పర్లేదు, నీట్గా ఎంజాయ్ చేద్దాం. అండ్ ఫ్యూయల్ రేంజ్ చూసుకుంటే 188. సో ఎక్కడైనా హెచ్పి బంక్ అయితే చూసి ఆపి అక్కడ మనకు కాస్త పెట్రోల్ కొట్టించుకుందాం. అండ్ ఇంకా రైట్, ఇప్పుడు మనం చూసుకుంటే కనుక గోపాలపట్నం అయితే రీచ్ అయ్యాం. అండ్ ఇప్పుడైతే మనం ఇంకా అరకు వెళ్దామని అనుకుంటున్నాం. సో చూద్దాం, టైం అయితే 12 అయింది. సో అరకులో ఉన్నవన్నీ ఎంజాయ్ చేద్దాం. లైక్ అక్కడ కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం. బుర్రా కేవ్స్, కట్కా వాటర్ ఫాల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇంకా అడ్వెంచర్ ఇవన్నీ ఉన్నాయి. అవి కూడా ఎంజాయ్ చేద్దాం. ఇంకా మనం చూసుకుంటే అలా వెళ్ళే కొద్ది కిలోమీటర్ అయితే పెరుగుతుంది, కానీ పెట్రోల్ ట్యాంకులో ఫ్యూల్ మాత్రం అయిపోతుంది అండ్ దాని రేంజ్ కూడా తగ్గిపోతుంది. సో కిలోమీటర్ పెరిగే కొద్ది అది కూడా పెరిగితే కనుక కానీ కష్టం. సో సరే, ఫ్యూల్ ట్యాంక్ కొట్టించుకున్నాం ఆల్రెడీ. 368 ఉంది రేంజ్. సో ఇంకా ట్యాంక్ కడుపులో ఆల్రెడీ పడిపోయింది. సో నా కడుపులో ఏదో పడిపోతే ఇంక మంచిగా ఎనర్జీ వచ్చేస్తుంది. సో ఇంక అప్పుడు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఫైనల్గా ఫుడ్ అయితే వచ్చేసింది, కానీ చాలా ఆకలి వేస్తుందని ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ ఇప్పుడే వెయిట్ చేశాను. ఇంకా ఆకలి వేస్తుందని చెప్పి తినేసాను, కానీ వీడియో తీయడం గుర్తొచ్చింది అండ్ ఇప్పుడు రికార్డ్ చేసుకున్నాను. కార్ ట్యాంక్ ఫుల్గా ఉంది, ఇంకా నా స్టమక్ కూడా ఫుల్గా ఉంది. సో అదంతా అరిగినందుకు తొక్కుతూనే ఉందో. ఎక్కడికి వెళ్దాం చూద్దాం. లైక్ కటిగా వాటర్ ఫాల్సా, లేదంటే బుర్రా కేవ్సా, లేదంటే ఏదైనా మంచి వ్యూ పాయింటా. రైట్, ఇప్పుడు మనం చూసుకుంటే ఎస్కోట్ నుంచి స్టార్ట్ అయ్యి అలా వెళ్తుండగా ఇక్కడ చూస్తుంటే అరకు వ్యాలీ 53, బుర్రా కేవ్స్ 29, పాడేరు 98. అంటే మొత్తం ఇప్పుడు దాకా మనం ఒక 60 km కవర్ చేసాం. అండ్ ఇంకా 53 or 60 సంథింగ్ ఎంత ఉంది. సో టైం ఇప్పటికే చూస్తే 3:30 అయ్యింది. మేబీ మనం ఇంకా చీకట్లో ఘాట్ రోడ్ ఎక్కుతాము. అండ్ ఇప్పటికే ఇంకా మౌంటైన్స్ ఇవన్నీ స్టార్ట్ అయ్యింది, కానీ క్లైమేట్ చల్లగుంటే బాగున్నాం. కానీ సూర్యుడు మాయ మాత్రం గట్టిగా ఎగరేస్తున్నాడు. కారు ఏసీ వల్ల కొంచెం కూల్గా వెళ్తున్నాం. బైక్ అయితే పాటికి చచ్చిపోతాం. ఏదో ఘాట్ రోడ్ స్టార్ట్ అయినప్పుడు మాత్రం ఏదో ఒక టెంపుల్ పక్కా ఉంటుంది. మన అరకు ఘాట్ రోడ్ స్టార్ట్ అయినప్పుడు మాత్రం కొత్తమ్మ తల్లి అమ్మవారు ఉంటుంది. మ్యాక్సిమం అందరూ వెళ్ళే వాళ్ళందరూ ఇక్కడే దండం పెట్టుకొని వెళ్తూ ఉంటారు, ఎందుకంటే ఏమి కాకూడదని అని నమ్మకం. సో మనం కూడా దండం పెట్టుకొని ఇంకా స్టార్ట్ అవుతాం. ఇంకా మన ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇక్కడ చూస్తుంటే మౌంటైన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. వామ్మో, లారీ వస్తుంది. అండ్ ఇప్పుడే నాకు తెలిసిన వరకు ఇదైతే కాశీపట్నం అనుకుంటా. కాశీపట్నం అనుకుంటా కాదు, కాశీపట్నం. అండ్ కాశీపట్నం ఒక టెంపుల్ ఏదో ఉంటుంది. ఈసారి అంటే ఇప్పుడు కష్టం. సో నెక్స్ట్ టైం కాశీపట్నం టెంపుల్ కోసమనే వెళ్దాం. కాశీపట్నం కూడా ఎక్కడైనా షాపింగ్ అయినా మనకి ఏమైనా కావాలనుకుంటే ఇక్కడ మొత్తం అన్ని దొరుకుతాయి. ఇప్పుడు నాకు ఇక్కడ బజార్ మార్కెట్ ఏదో అవుతుంది. సో అన్నీ దొరుకుతుంది. అండ్ ఇక్కడ ఒక చెక్ పోస్ట్ అండ్ ఇక్కడ ఆటోస్ ఇవన్నీ నాకు సైడ్లే కన్నా. అండ్ ఇక్కడైతే ఫ్రూట్స్ ఇవన్నీ అమ్ముతారు. సీతాఫలకాయలు అవన్నీ వితౌట్ మెడిసిన్ అవి ఏం యూజ్ చేయకుండా, ఫెర్టిలైజర్ ఏం యూజ్ చేయకుండా వేస్తారు. అంటే అది ఓన్లీ వర్షాలకి పండుతుంది కదా. సో ఇదే సీజన్ సీతాఫలకాయలు. సో అది నీటి ఇక్కడ తినచ్చు.
నేను ఆల్రెడీ లాస్ట్ వీక్ ఒకసారి వచ్చాను, ఆల్రెడీ 2 డజన్స్ ఒకసారి తిన్నా. ఇక్కడ చూసుకుంటే టోల్ గేట్ కార్కి 40 రూపీస్. ఇక్కడ ఫాస్ట్ ట్యాగ్ అవుతుందా లేదంటే క్యాష్ ఇవ్వాలా? జిగ్ 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 జిగ్. అండ్ వా ఫాస్ట్ ట్రాక్ అవుతుంది. 40 రూపీస్ తీసుకుని సో ప్రాబ్లం లేదా? ఓ సూర్యదేవుడా కొంచెం కరుణించయ్యా దేవుడా మా మీద కొంచెం. నువ్వు అరకు వచ్చావు కానీ కనీసం కొంచెం వర్షం లేదంటే కొంచెం చల్లగా ఉన్నట్టు చూడకుండా మరీ ఎండ బగ్గ 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 మనం మండించేస్తున్నా బాగుమతి లాగా. అమ్మో ఇక్కడ ఆటో డ్రైవర్ జమ్ జమ్ అని వెళ్తున్నారు రప్ప రప్పమని. అలాగ అన్నానో లేదో వరుణ్ దేవుడు కరుణించినట్టుగా ఉంది. వరుణ్ దేవుడు కాదు, వరుణి దేవుడే. క్లైమేట్ కొంచెం చల్లగా ఉంది. టైం ఇప్పటికే 4:30 అయింది. మనం ఇప్పటికి మొలే కూడా రీచ్ అయ్యాము. అండ్ రైట్ సైడ్ వెళ్తే మనకి కట్టిక వాటర్ ఫాల్స్ అండ్ బుర్రా కేవ్స్కి వెళ్తాం. పైకి వెళ్తే అరకు వెళ్తాం, కానీ ఒకసారి కట్టిక వాటర్ ఫాల్స్ అండ్ బుర్రా కేవ్స్కి అయితే వెళ్దాం. టైం ఇంకా 4:30 అయింది. లైట్ గా చీకట పడ్డది. తత్త తత్త సైడ్ లో తత్త పైకి వెళ్తా. పాపం అన్న పొద్దున్నే గట్టిగా వేసినట్టుగా సో ఇంకా దిగలేదు. మంచి యాక్టివ్ గా ఉన్నాడు. సో ఇంకా అలా వెళ్దాం. అండ్ ఇప్పుడు దాకా ఎందుకు బ్లాగ్ తీయలేదంటే ఇప్పుడు దాకా మంచిగా పాటలు పెట్టుకొని క్లైమేట్ సూపర్గా ఉందని చెప్పి సో మాటికి ఫోన్ తీసుకొని చెప్తుంటే కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంటుందని పాటలు పెట్టుకొని ప్రశాంతంగా డ్రైవ్ చేసుకుని అలా వచ్చేసారు. సో ఇంకా నెక్స్ట్ బుర్రా కేవ్స్ అండ్ కట్టిక వాటర్ ఫాల్స్ కి చూద్దాం. ఇక్కడ ఒక 3 to 4 km ఎంత ఉంటుంది. సో వెళ్దాం అలాగా. అండ్ ఇటు సైడ్ వెళ్తే మన విశాఖపట్నం సైడ్ అయితే వెళ్ళొచ్చు. అన్న ఏటన్నా అలా చూస్తావు, చిన్న బ్లాగ్ తీసుకుంటానే తీసుకురాకూడదు ఏంటి? అండ్ ఇటు సైడ్ కానీ వెళ్తే మనకి అరకు జైపూర్ అటు సైడ్ వెళ్తాం. వావ్ ఇప్పుడే మన కోసం వానదేవుడు అయితే కరుణించినట్టుగా ఉంది. అండ్ ఇప్పుడేమో ఇక్కడ ఉరుములు మెరుపులు అయితే కురుస్తున్నాయి. నాకు తెలిసి ఇప్పుడున్న క్లైమేట్లో కన్నా వర్షం కానీ పడితే మనం ఇంకా అరకు ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ములేగూడ నుంచి అయితే క్రాస్ అయిపోయి బుర్రా కేవ్స్ అంటే కట్టిక వాటర్ ఫాల్స్. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ వెళ్తే కట్టిక వాటర్ ఫాల్స్ అండ్ స్ట్రైట్గా వెళ్తే బుర్రా కేవ్స్. సో ఫస్ట్ మనం బుర్రా కేవ్స్కి అయితే ఒకసారి వెళ్దాం అలాగా. సో బుర్రా కేవ్స్కి వెళ్ళి అక్కడ ఒకసారి వ్యూ ఎంజాయ్ చేసి అంతకు ఒకసారి ఇక్కడ కొంచెం వాటర్ కట్టు బ్రేక్ తీసుకుంది. టైం ఇప్పుడే 7:59 అయింది. ఫ్యూల్ అది ఇంకా 3:40 ఉంది. క్లైమేట్ చూస్తే వావ్ దేవుడు వర్ణ దేవుడు మన కోసం బాగా కరుణించాడు. అండ్ ఇప్పుడే మనం బుర్రా కేవ్స్కి అయితే రీచ్ అయిపోయాము. అండ్ ఇప్పుడే మన కార్ అయితే పార్క్ చేసాం. అండ్ ఇక్కడ క్లైమేట్ చూస్తుంటే వావ్ 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 ఒకసారి చూడండి, మీరు ఎంజాయ్ చేయండి కెమెరా వ్యూతో. డ్రోన్స్ అంటే ఇప్పుడు కొంత టైం పడుతుంది, కాకపోతే ప్రజెంట్ అంత కెమెరా వ్యూతో మొత్తం వర్షం కాట పడేనట్టుగా ఉంది. సో క్లైమేట్ మొత్తం మబ్బు వేసింది. ఇప్పుడు టైం కరెక్ట్గా 4:30 అయ్యింది. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే క్లైమేట్ చూస్తుంటే ఇలా ఉంది, క్లౌడీగా. అండ్ వర్షం అయితే పడినట్టుగానే ఉంటుంది. నాకైతే ఇప్పుడు వర్షం అయితే పడుతుంది. ఆల్రెడీ అక్కడ వాళ్ళు ఏమన్నారంటే అరకులో అయితే ఆల్రెడీ పైన వర్షం పడుతుంది. సో వానదేవుడు మన కోసం బాగా కరుణించి మంచిగా వాన అయితే ఇస్తాడు. సో లెట్స్ ఎంజాయ్ చేద్దాం. అండ్ మన అక్కడ కార్ అయితే పార్క్ చేసిన, సో ఇలా పైకి అయితే నడుచుకొని వచ్చాయి. మొత్తం అన్ని షాప్స్ అయితే ఉంటాయి.
సో ఇక ఫైనల్ టైం అయితే ఇప్పుడు 6:40 అయింది. అండ్ గైస్ ఇప్పుడు టైం అయితే 10:30 అయింది. అండ్ ఇంకా డిన్నర్ టైం కూడా అయ్యింది. సో నేనైతే రిసార్ట్కి అయితే ఆల్రెడీ 8 ఆ టైంకి అయితే వచ్చేసాను. కానీ ఇప్పుడు దాకా రిసార్ట్ మొత్తం చూసుకొని అండ్ ఇంకా ఫుడ్ ఇవన్నీ అరేంజ్ చేసుకున్నప్పటికైనా ఫ్రెష్ అప్ అవుట్ అయ్యేవాళ్ళు కదా. ఇంకటి మార్నింగ్ నుంచి ఫుల్గా జర్నీ ఎంత కార్లో వచ్చినా సరే. సో కొంచెం టైర్డ్ అయిపోయాను. సో రేపు మాత్రం వీడియోస్ మాత్రం చాలా బాగుంటుంది, ఎందుకంటే అరకు మొత్తం తిరగాలని ఫిక్స్ అయ్యాను. సో సీ యూ నెక్స్ట్ బ్లాగ్. హలో హలో సార్ వీవది కాఫీ మ్యూజియం కొంచెం పొట్టడు ఉన్నాడు కాఫీ పీనాడు.